హాయ్ అందరికీ నమస్తే. యాక్చువల్లీ ఎమర్జెన్సీ అంటే రెయిన్బో హాస్పిటల్ వచ్చిన అన్న. ఒక అన్న కాల్ చేసినారు, ఎమర్జెన్సీ బీ పాజిటివ్ ప్లేట్లెట్స్ కావాలని చెప్పేసి. 8 years బేబీకి కౌంట్ వచ్చేసి 12,000 ఉంది. మా అన్నకి ఒక అన్నకి ఇద్దరు ముగ్గురు అన్నలకు ఫోన్ చేసిన. ఇద్దరు ముగ్గురు అన్నలు, ఒక అన్న నాన్ వెజ్ తిన్నా అన్నాడు, ఇంకో అన్న వచ్చేసి ఇస్తా అన్నాడు కానీ టైం పడుతుంది అన్నాడు. అన్నకు కొంచెం ఎమర్జెన్సీ ఉండే. అయితే శివప్రతిభ అన్నకు ఫోన్ చేసిన. అన్న వచ్చేసి అన్న ఇట్లా ఎమర్జెన్సీ ఒక బేబీకి కావాలన్న 12,000 కౌంట్ ఉంది 8 years బేబీకి అంటే, సరే తమ్ముడు నేను వితిన్ 1 call అనే అన్న వచ్చినారు. అన్న వచ్చి సరే తమ్ముడు నేను వచ్చి డొనేషన్ చేస్తాను అని చెప్పేసి అన్నది ప్లేట్లెట్ డొనేషన్ అవుతుంది రెయిన్బో హాస్పిటల్ బంజారాస్లో. ఇది వచ్చేసి ఎస్డిపి డొనేషన్. అన్న మీ పేరేంటి అన్న? నా పేరు లక్ష్మణ్. ఓకే, మీకు ఎట్లా టచ్ అయినారన్న మీరు? ఏంటి అసలు? అంటే పాపకి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినాయి. ఓకే, డోనర్ కోసం సెర్చ్ చేస్తుంటే జైన్ ద్వారా శివప్రసాద్ సార్ గారు రావడం ఓకే. జరిగింది. నా నంబర్ ఎవరు ఇచ్చారన్న మీకు? వేణన్న ఇచ్చింది. ఓకే. జైన్ చాలా త్వరగా రెస్పాండ్ అవుతారు. టచ్లో ఉండు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఖచ్చితంగా డోనార్ని అరేంజ్ చేస్తారంటే నేను కాల్ చేయడం జరిగింది. ఓకే, ఇది రీప్లేస్మెంట్ కేసు అన్న ఎమర్జెన్సీ కేసు? ఎమర్జెన్సీ కేసు. ఓకే, షూర్ అన్న. మేము ఏమైనా మనీ ఏమైనా తీసుకుంటున్నాము మీ దగ్గర? అట్లా షూర్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ముంగట? ఇంకా డోనర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు నాన్ లోకల్ అన్న, మీరు ఎక్కడ ఉంటారన్న మీరు? మాది యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ మేము వచ్చేది హైదరాబాద్. మీకు ఇప్పుడు హైదరాబాద్లో కొంతమందికి తెలిసి ఉంటారు, కొంతమందికి తెలిసి ఉంటారు. అయితే మీరు ఏం ఇప్పుడు మీకు తెలియని వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇన్ కేస్ మీకు తెలియని ఊర్లో వచ్చి మీకు ఇట్లా నీడ్ ఉంటుంటే ఎట్లా మోటివేట్ చేద్దాం అనుకుంటున్నాను? నా పరంగా అయితే ఖచ్చితంగా ఈ వాలంటరీ బ్లడ్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నెంబర్స్ ఇవ్వడం కానీ, లేదా జైన్కి పరిచయం చేయడం కానీ, శివప్రసాద్ సార్ యొక్క నెంబర్ తీసుకొని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, షూర్ అన్న. నంబర్స్ మాత్రం ఎవరికి షేర్ చేయొద్దన్న. మీరు ఏంటంటే మీరు ముంగట వచ్చి డొనేషన్ చేయాలి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి గిట్ట డొనేషన్ చేయించడానికి ముంగట తేవాలి. ఇంకా 10 మందికి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి చెప్పి అరే మీరు ఇట్లా ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీలో ఇవ్వాలి, రిప్లేస్మెంట్లో ఇవ్వద్దు అని చెప్పి డొనేషన్ చేయాలి. థ్యాంక్ యూ. జై హింద్.